హలో ప్రేక్షకులారా, ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలి, మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఇప్పుడైతే మీరందరూ కూడా సూపర్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. చూడండి, ఇవాళైతే మీకు నేను మా పనమ్మాయి అయితే ఆఫ్రికా స్టైల్లో క్యారెట్ పచ్చి అరటికాయ కూర అయితే చూపించిద్దంటండి. చూడండి, ఫస్ట్ అయితే పచ్చి అరటికాయలు ఇదిగోండి ఇలా ఉన్నాయి కదండి, పచ్చి అరటికాయలు ఇవి అయితే తీసుకుంది. తర్వాత అయితే వాటిని చూడండి కట్ చేసింది. ఇలా కట్ చేసి లోపలైతే ఉల్లిపాయలు, సాల్టు అవైతే యాడ్ చేసి ఉడకబెడుతుందండి. చూద్దాము ఎలా ఉంటుందో ఈ రెసిపీ చూస్తానండి. ఆఫ్రికన్ స్టైల్లో అయితే రెసిపీ చూడండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, శనగిత్తనాలు అయితే మిక్సీ పట్టిందండి. పచ్చి నో ఫ్రైడ్, దిస్ వన్ నో ఫ్రై. చూడండి, శనగిత్తనాలు అయితే మిక్సీ బట్టి అయితే మళ్ళీ యాడ్ చేసిందండి. చూడండి, దిస్ వన్ కాలింగ్ వాట్ పీనట్స్ యువర్ లాంగ్వేజ్? ఫును. చూడండి, శనగిత్తనాలు అయితే వాళ్ళ లాంగ్వేజ్లో, లుగ్వారా లాంగ్వేజ్లో అయితే ఫును అంటారంటండి. దిస్ వన్ మటోకే. చూడండి, పచ్చి అరటి అబోవా, లుగ్వారా లాంగ్వేజ్ అబోవా. లుగ్వారా లాంగ్వేజ్లో అయితే అరటికాయలు వచ్చేసి పచ్చి అరటికాయలని అబోవా అంటారంటండి. ఆనియన్స్ బసాలా, ఉల్లిగడ్డలను వచ్చేసి బాసాలా అంటారంటండి. సాల్ట్ అయి సాల్ట్ని వచ్చేసి అయి అంటారంటే. యూ లీవ్ సమ్ టైమ్ దిస్ వన్ కుకింగ్. చూడండి, ఇదైతే కొంతసేపు అట్లాగా ఉంచాలంటండి, ఉడకాలంటండి. ఓకే, ఈ పుట్ ఇట్లా అయితే క్లోజ్ చేసిందండి. కొంతసేపు ఉడకాలంట. ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది రెడీ అయిందంట. ఇందాక మనము శనగిత్తనాల పొడి వేసాం కదండి, శనగిత్తనాల పొడి. చూడండి, కలర్ అయితే ఎట్లా చేంజ్ అయిందో అనిపిస్తుందా? చూడండి, ఇదిగోండి, ఇది కూడా వస్తే అట్లా గంట లోపల కలుపుతుందా? ఇంకో చూడండి, ఇట్లా అయితే ఉంది. ఇదైతే రెడీ అయిందంట. ఇంక తినడమే ఆలస్యం అండి. చూడండి, మీకు నచ్చిందండి? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి డిపిఆర్ టాక్స్ అండి. ఇంకా నేను ఏం వీడియోలు చేస్తే బాగుంటుంది అనేసి మీరైతే కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి. ఖచ్చితంగా నేను చేస్తానండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే రెడీ అయింది కదా. వాటికి తీసుకోవాలి నో యువర్ లాంగ్వేజ్ అబోవా కర్రీ. చూడండి, అబోవా కర్రీ అంటే పచ్చి అరటిపండు కర్రీ ఇందాకైతే రెడీ అయింది కదండి. ఇదిగోండి, వీళ్ళిద్దరైతే తింటున్నారు. చూడండి, వీళ్ళిద్దరైతే తింటున్నారండి.